హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Nushan24. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. 3 to 5 minutes మాత్రమే ఉంటుంది. ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే మీషోలో 8 PM ఒక డీల్ అయితే రన్ అవుతుంది కదండి. 949, 99కి ఐటమ్స్ ఉంటాయి. వాటిలో మీరు ఏమైనా పర్చేస్ చేయొచ్చు అని అయితే ఉంటుంది కదా. కానీ అదైతే మనం ఎన్నిసార్లు దాన్ని సోల్డ్ చేయడానికి, ఎన్నిసార్లు కొనడానికి ట్రై చేసినా అదైతే పాసిబుల్ అయితే మనకు కాదు కదా. నేనైతే అందులో అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఏ కాస్ట్కి ఎంత తీసుకున్నాను ఏంటి అన్నదైతే, వీడియో ప్రాసెస్ ఏంటి అన్నదైతే నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. అవి ఎలా పర్చేస్ చేయాలి అని అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. ఏం కొన్నానో కూడా నేను మీకు అయితే చూపించేస్తాను. అయితే 8 PMకి అయితే ఉంటుంది కదా. ఆ 8 PM కంటే ముందే మీరు ఒక 5 minutes ముందే యాప్ని అయితే ఓపెన్ చేసి ఉంచుకోవాలండి. మీషో యాప్ని ఓపెన్ చేసి ఉంచుకుంటే అందులో స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా, వస్తూ ఉంటాయి కదా 8 PMకి డీల్స్ ఆన్ అని చెప్పి. అప్పుడు కరెక్ట్గా 749, 759 అయినప్పుడు మీరు కరెక్ట్గా దాన్ని అయితే ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీరైతే అందులో ఐటెంని అయితే పర్చేస్ చేయొచ్చు. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అలా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా మీకైతే అవుతుంది. నాకైతే 9th టైం అయితే అయిందండి. 9th టైం వరకు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే వచ్చేది. ఏంటి అసలు వీళ్ళు ఫేకా రియలా అని అయితే అనుకున్నాను నేనైతే. కానీ రియల్ అని అయితే నాకు 9th టైంకి తెలిసిందండి. ఆ 9th టైం ఎలా పర్చేస్ చేశాను అంటే 759 ఉంటుంది కదా, 759కి 755 నుంచి ఎగ్జాక్ట్గా యాప్ని ఓపెన్ చేసి అప్పటి నుంచి ఓపెన్లోనే ఉంచానండి. ఎగ్జాక్ట్ 759 అయినప్పుడు బై నో దగ్గరికి అయితే వెళ్ళాను. ప్లేస్ ఆర్డర్లోకి వెళ్ళంగానే ఓకే అయితే అయిపోయింది. నేనైతే చాలా షాక్ అయ్యాను. క్యాష్ ఆన్ డెలివరీనే పెట్టుకున్నాను. ఇంటికైతే వచ్చింది. తర్వాత 9 రూపీసే పే చేశాను. ఇంటికి వచ్చాక ఇంకా ఎక్కువ ఏమైనా తీసుకుంటారేమో అనుకున్నాను, కానీ వాళ్ళైతే ఎక్కువైతే తీసుకోలేదు. 9 రూపీస్ మాత్రమే ఇచ్చాను. ఫ్రీ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుందండి. వాటికైతే మీరు ట్రై చేయండి. డైలీ ట్రై చేస్తే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా అది అవుతుంది. అయితే నేను అందులో ఏ ఐటెం పర్చేస్ చేశానో ఇప్పుడైతే మీకైతే చూపించేస్తాను. ఇదిగోండి, బాక్స్ అయితే దగ్గరలోనే ఉంచుకున్నాను. నా దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అవి మీషో నుంచి తీసుకున్నాను, బయట తీసుకున్నాను. మీకు కనుక కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇవే నేను మీషో నుంచి అయితే తీసుకున్న బుట్టలు 9 రూపీస్కి అయితే వచ్చాయండి. ఇవి నేనైతే 9 రూపీస్కి మీషోలో అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. ఇవైతే 99కి తీసుకున్నాను. బెస్ట్ అంటారా వేస్ట్ అంటారా చెప్పండి. అంటే ఆ రోజు ఏమైందంటే 9 ఆప్షన్లో ఏమీ లేవు, అసలు అవ్వట్లేదు. ఇంకా వెంటనే 99కి అయితే వెళ్ళిపోయాను. 99లో ఏమున్నాయా అని చూస్తే ఇయర్ రింగ్స్ అయితే కనిపించినాయి. ఓకే, ట్రై చేద్దాం అని అయితే ట్రై చేశాను. ఓకే, అవుతుంది తీసుకుందాం, లేకపోతే రిటర్న్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను. అయ్యింది. వచ్చిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చినాయి, అందుకనైతే ఉంచేసుకున్నాను. వర్త్ అంటారా కాదంటారా, ఇవైతే 9 రూపీస్కి వర్త్ అన్నట్టయితే ఉన్నాయండి. ఇదిగోండి, ఈ బుట్టలు అయితే ఇలా వచ్చినాయి, కనిపిస్తుంది కదా మీకు. చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ అంతా అయితే బాగున్నాయి. ఇవి బయట అయితే ఎంత కాస్ట్ ఉంటాయి? నేను అరౌండ్ 150 to 200 అయితే ఉంటాయి అనుకుంటున్నాను. మీరెంత అనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ నా ఛానల్లో మీకైతే ఇంకా చాలా కంటెంట్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.